మనం డజంట్ హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్బ్‌ని ఉపయోగించి చేయవలసిన అవసరం లేని పనులను ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. దీని యొక్క యూసేజ్ వచ్చి చేయవలసిన అవసరం లేని పనులను గురించి చెప్పుటకు ఈ డజంట్ హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్బ్‌ని ఉపయోగించి సెంటెన్సెస్ చెప్తూ ఉంటాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ డజంట్, డస్ ప్లస్ నాట్, డజంట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. సబ్జెక్టు ప్రొనౌన్స్‌గా ఏమొస్తాయంటే హీ, షీ, ఇట్, రామ, సీత ప్లస్ డస్ ప్లస్ నాట్, డజంట్. ఇక్కడ హీ, షీ, ఇట్, రామ, సీత లాంటివి సబ్జెక్ట్స్‌గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డజంట్ అనే హెల్పింగ్ వర్బ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ హ్యావ్ టు ఇదొక హెల్పింగ్ వెర్బ్ మనకి సహాయక క్రియ. ప్లస్ వెర్బ్ 1 ఈ వెర్బ్ 1నే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే బ్రేక్ విరుచు, లుక్ చూచు, రింగ్ గంట కొట్టు, సెల్ అమ్ము, విజిట్ దర్శించు. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫాము అయితే ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్‌గా చేద్దాము. హీ డజంట్ హ్యావ్ టు డూ ఎనీ జాబ్. అతను ఏ ఉద్యోగము చేయవలసిన అవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు కమ్ హియర్. ఆమె ఇక్కడకు రావలసిన అవసరం లేదు. ఇట్ డజంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అది లేక ఇది ఏమీ చేయనవసరం లేదు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే డజంట్ హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్బ్‌ను ఉపయోగించి చేయవలసిన అవసరం లేని పనులను ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.